బీహార్ రాజకీయాల్లో 2 దశాబ్దాలుగా పైగా కొనసాగిన ఒక అధ్యాయం ఇప్పుడు ముగిసే దశకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన నాయకుడు, ఎన్నో కూటముల మధ్య అధికారాన్ని నిలబెట్టుకున్న వ్యూహకర్త, అభివృద్ధి, రాజకీయ సమీకరణాలు రెండింటినీ సమతుల్యం చేసిన నేతగా గుర్తింపు పొందిన నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ ఇకపై పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో సభ్యుడిగా సేవ చేయాలనే తన కోరికను వెల్లడించారు. ఈ ఒక్క ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో భారీ చర్చ మొదలైంది. 2 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు ఒక్కసారిగా సీఎం పదవికి గుడ్ బై చెప్పడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇక బీహార్ పగ్గాలు చేపట్టే కొత్త నాయకత్వం ఎవరు? నితీష్ చేపట్టబోయే పదవి ఏమిటి? ఆయన రాజకీయ వ్యూహం ఏమిటి అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీహార్ రాజకీయాల్లో 2 దశాబ్దాలకు పైగా ఆధిపత్యం చలాయించిన ఒక అధ్యాయం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ణయించిన నాయకుడిగా పేరొందిన నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ తాను ఇకపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. 2 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు స్వయంగా పదవి నుంచి వైదొలగటం సాధారణ నిర్ణయం కాదు. అందుకే ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన ట్వీట్లో నితీష్ కుమార్ భావోద్వేగంగా స్పందించారు. గత 2 దశాబ్దాలుగా బీహార్ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం వల్లే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. ఆ విశ్వాసం మద్దతుతోనే బీహార్ అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన తరువాత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో సభ్యుడిగా పనిచేయాలనే కోరిక తనకు చాలా కాలంగా ఉందని వెల్లడించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాను అధికారంలోకి లేకపోయినా బీహార్ అభివృద్ధి కోసం తన కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం బీహార్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలో ఉంది. అందువల్ల తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండే అవకాశాలపై చర్చ మొదలైంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. మరోవైపు కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నిత్యానంద్ రాయ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీహార్ రాజకీయాల్లో ఆయనకు బలమైన అనుభవం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే 2వసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని బలపరిచారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే కొత్త ముఖ్యమంత్రిగా ఆయన పేరు ముందుకు రావడం సహజమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు నిత్యానంద్ రాయ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు బీహార్ రాజకీయాల్లో బలమైన అనుభవం ఉంది. కేంద్రంలోకి వెళ్లే ముందు ఆయన బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు హాజీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఉదయపూర్ నుంచి లోక్సభకు ఎన్నికై పార్లమెంటులోకి అడుగుపెట్టారు. పార్టీ వ్యవస్థలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత కారణంగా సీఎం రేసులో ఆయన పేరు కూడా చర్చకు వస్తోంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర చర్చ కూడా బీహార్ రాజకీయాల్లో వినిపిస్తోంది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నితీష్ రాజీనామా చేసే ముందు రాజకీయ వారసుడిగా కొడుకుని రాజకీయ రంగేట్రం చేయించి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన్ను డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలపై కూడా కొన్ని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కుమార్ రాజకీయ ప్రయాణం బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. సమాజవాద రాజకీయాల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన తరువాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత బీహార్ రాజకీయాలు తన ప్రభావాన్ని పెంచుకుంటూ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆయన నాయకత్వంలో బీహార్లో అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, చట్ట వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై అనేక కార్యక్రమాలు అమలయ్యాయి. అయితే ఆయన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సూటిగా సాగలేదు. కూటములు మారటం, రాజకీయ సమీకరణాలు మార్చటం ఇవన్నీ ఆయన రాజకీయ శైలిలో భాగంగా మారాయి. ఒక దశలో బీజేపీతో కలిసి పనిచేసిన ఆయన తరువాత రాష్ట్రీయ జనతాదళ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అనంతరం మళ్లీ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఈ మార్పుల కారణంగా ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవటం ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమేనా, లేక రాజకీయ వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు కూడా రాజకీయ విశ్లేషకులు చర్చకు దారితీస్తున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం కొత్త తరం నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని నితీష్ భావించి ఉండవచ్చు. మరికొందరు మాత్రం కేంద్ర రాజకీయాల్లో తన పాత్రను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని అంటున్నారు. ఇంకొక కోణం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. బీహార్లో బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకే బీజేపీ తన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని భావించి ఉండవచ్చు. నితీష్ను రాజ్యసభకు పంపి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు ద్వారా కూటమి రాజకీయాల్లో కొత్త మార్పులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏది నిజం? ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? నితీష్ కుమార్ నిజంగా ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక బీజేపీ నిర్ణయానికి తలొగ్గవలసి వచ్చిందా అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవటం బీహార్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు. 2 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు ఇప్పుడు మరో పాత్రలోకి వెళ్లబోతున్నారు. బహుశా త్వరలోనే ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఎన్డీఏ కూటమి ఏ నాయకుడిని ముందుకు తెస్తోంది? సామ్రాట్ చౌదరినా, లేక నిత్యానంద్ రాయనా, లేక పూర్తిగా కొత్త ముఖాన్నా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కానీ ఏ నిర్ణయం వచ్చినా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ప్రభావం ఒక్కసారిగా ముగిసిపోదని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ సీనియర్ నాయకుడిగా ఆయన మార్గదర్శకత్వం రాష్ట్ర రాజకీయాలపై కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో మొదలైన ఈ కొత్త అధ్యాయం రాష్ట్ర భవిష్యత్తును ఎలా మలుస్తుందన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికింది. 2 దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు ఇప్పుడు మరో రాజకీయ పాత్రలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ ఊపందుకుంది. బీహార్కు కొత్త నాయకత్వం ఎలా ఉండబోతోంది? రాష్ట్ర రాజకీయాల దిశ ఏ వైపు మళ్లబోతోంది? నితీష్ రాజకీయ ప్రయాణం ఎటువైపు? జాతీయ రాజకీయాల్లో ఆయన కొత్త పాత్ర ఏమిటి అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం బీహార్ రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపుగా నిలిచిపోనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.